తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం గేమ్ చేంజర్ గా మారబోతోందా? రాష్ట్ర వ్యాప్తంగా భూములు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువలను భారీగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? పరిస్థితి చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల ప్రభుత్వ మార్కెట్ విలువలను భారీగా సవరించేందుకు ప్రభుత్వం ఫైనల్ టచ్ ఇస్తోంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలో కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే ప్రాంతాల వారీగా రిపోర్ట్లను సిద్ధం చేసిందట. మరి ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో భూముల రేట్లు ఎలా ఉండబోతున్నాయి? టేక్ ఎ లుక్. భూముల మార్కెట్ కు రీలోడ్. కొత్త విలువలతో రియల్ ఎస్టేట్ లో ప్లాట్లు, ఫ్లాట్లకు డబుల్ బూస్ట్. మార్కెట్ రియాలిటీకి దగ్గరగా ప్రభుత్వ విలువలు. ప్రభుత్వానికి భారీ రెవెన్యూ టార్గెట్. ప్రజలపై భారం తగ్గించే ఫార్ములా. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మెట్రో విస్తరణ, ఓఆర్ఆర్ కారిడార్ డెవలప్మెంట్, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ డిమాండ్ నేపథ్యంలో బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ విలువలకు మధ్య ఉన్న భారీ గ్యాప్ ను తగ్గించడమే ఈ రివిజన్ లక్ష్యం. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల హెచ్ఎండిఏ పరిధిలో భూముల ధరలు కోట్లకు పలుకుతున్నాయి. అయితే అధికారిక విలువలు మాత్రం చాలా తక్కువగా ఉందని, భారీ రెవెన్యూ నష్టం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకోసం సర్కార్ ధరల రివిజన్ చేపట్టబోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరాకు కనిష్ట ప్రభుత్వ విలువను 1,75,000 నుంచి 2,75,000కు పెంచబోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇది 5 లక్షల రూపాయలకు చేరబోతుంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా కనిష్ట విలువ 15 లక్షలకు, ఓఆర్ఆర్ కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో 10 లక్షలుగా నిర్ణయించే అవకాశం. ఇక చదరపు గజం ధరల విషయంలో భారీ మార్పులు కనిపించనున్నాయి. ఓఆర్ఆర్ లోపల గజం కనిష్ట ధర 3,500 నుంచి 4,000 రూపాయల మధ్య ఉండగా, ఓఆర్ఆర్ పరిసరాల్లో 3,000 నుంచి 3,500 వరకు ఫిక్స్ చేయబోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో గజం విలువ 2,500 నుంచి 3,000 రూపాయల మధ్య ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 2,000 రూపాయల వరకు పెరగనుంది. ఓపెన్ ప్లాట్ల మార్కెట్లో అయితే హై వోల్టేజ్ పెంపు కనిపించనుంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల రియల్ ఎస్టేట్ భూమి ఉన్న జోన్లలో సగానికి పైగా ప్రాంతాల్లో ప్లాట్ల విలువలను రెట్టింపు చేయనున్నట్టు సమాచారం. అపార్ట్మెంట్ల విషయంలోనూ భారీ రివిజన్ కు ప్రభుత్వం సిద్ధమైంది. చదరపు అడుగు 3,500 నుంచి 4,000 రూపాయలుగా ఉన్న ప్రభుత్వ విలువలను 6,000 వరకు పెంచే ప్రతిపాదనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ప్లాట్ల మార్కెట్ విలువల్లో 75% వరకు జంప్ కనిపించే అవకాశం ఉంది. ఇది మిక్స్డ్గా కనిపిస్తుంది. ఏంటంటే ఈ రోజున కొంచెం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని కనుక అర్థం చేసుకుంటే కొద్దిగా డల్గా ఉన్న టైంలో, అంటే రిటైల్ వ్యవహారంలో కనుక తీసుకుంటే నార్మల్ కస్టమర్కి ఎలా ఉంటుంది, అలాగే బిల్డర్స్కి ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు, బిల్డర్స్కి వచ్చేటప్పటికి ఇది ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు మార్కెట్లో ఉన్నటువంటి ప్రైజెస్ తోటి మనం కంపేర్ చేస్తే చాలా వరకు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బయట ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి అంటే మనకు ఓపెన్గా చెప్పుకోవాలంటే మనకి ఎక్కువగా మన మార్కెట్లో ఉన్న రేటు కంటే ఎక్కువనే రేటు ఉంది. కాబట్టి మనకి దాని గురించి కనపడదండి. బట్ వేరాజ్ రూరల్ అండ్ మిడ్ సెగ్మెంట్ అవుట్స్కట్స్లో జరుగుతున్నటువంటి దాంట్లో కనుక తీసుకుంటే ఈ రేట్ల పెంపు అనేది కొంతవరకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా బర్డెన్ మళ్ళీ బేర్ చేయడానికి రెడీగా ఉండేటువంటి అవకాశం అంతగా ఇప్పుడు ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరలు ఇప్పటికీ ఆకాశాన్ని అంటుతున్నాయి. కోకాపేట్, రాయదుర్గం, నార్సింగి, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో ఎకరా ధర 70 కోట్ల నుంచి 150 కోట్ల వరకు పలుకుతుండగా, ప్రభుత్వ విలువ మాత్రం 2 కోట్ల నుంచి 2.5 కోట్ల రూపాయల మధ్య ఉంది. ఇప్పుడు దాన్ని 4 కోట్ల వరకు తీసుకెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్ వంటి ప్రీమియర్ జోన్లలో చదరపు గజం ప్రభుత్వం విలువ 80,000 నుంచి 90,000 వరకు పెరగనుంది. ఒకేసారి భారం పడకుండా దశల వారీగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. గవర్నమెంట్ డెఫినెట్గా టైం టు టైం వాళ్ళకు ఉన్నటువంటి రెవెన్యూ సోర్సెస్ని చూసుకుంటున్నప్పుడు మేము యాజ్ అ బిల్డర్స్గా కూడా మేము ఇచ్చింది ఏంటంటే, మీరు మార్కెట్ వాల్యూ పెంచండి అండ్ రిజిస్ట్రేషన్స్ వాల్యూని మటుకు తగ్గించమని చెప్పాము. బట్ మార్కెట్ వాల్యూ ఒక్కటి పెంచండి, ఇది తగ్గకపోతే మటుకు ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేయాలనుకునే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ ద్వారా చూడాలనుకునే వాళ్ళకి మటుకు డెఫినెట్గా ఇది ఇంపాక్ట్ అనేది కనపడుతుంది. అంటే తీసుకొని మళ్ళీ రీసేల్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్ ఎక్కువగా గ్రోత్లో లేనప్పుడు మటుకు దీని ఇంపాక్ట్ డెఫినెట్గా మనం
మనకు కనపడి తీరుతుంది. సో ఇది కొంచెం డైజెస్ట్ అవ్వడానికి, అంటే ఏ బిజినెస్ ఏది ఎక్కడ ఆగదు, బట్ డైజెస్ట్ అయ్యేదానికి మట్టు కొంతకాలం దీని ఇంపాక్ట్ అనేది మనకు కనపడే ఛాన్సెస్ కనపడుతుంది. ఎస్పెషల్లీ మనకు తాలూకా హెడ్ క్వార్టర్స్లో కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ దీని ఇంపాక్ట్ మనకు కొంత కనపడుతుంది. హైదరాబాద్ మహానగర పరిధిలోని 350 ప్రాంతాలకు స్థానిక మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా ప్రత్యేక విలువల్లో నిర్ణయించే ప్లాన్ సిద్ధమైంది. ప్రస్తుతం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు ఏటా దాదాపు 15,000 కోట్ల ఆదాయం వస్తుంది. కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వస్తే అదనంగా 1,200 కోట్ల నుంచి 1,500 కోట్ల వరకు రెవెన్యూ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా హైరైజ్ ప్రాజెక్టులు, విల్లాలు, కమర్షియల్ స్పేస్లు, మెట్రో కారిడార్ డెవలప్మెంట్ల ప్రాంతాల నుంచే అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి భారం పడకుండా దశలవారీగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కొత్త విలువలు అమల్లోకొస్తే భూముల కొనుగోలు, అమ్మకాలు, ఫ్లాట్ రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీలు అన్నీ కొత్త లెక్కల్లోకి వెళ్లబోతున్నాయి. దీంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి రీకాలిబ్రేట్ కానుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.